పోలీసులు 2 సంవత్సరాలను కూడా నాకు ఏ కార్యక్రమం కూడా ఇదే విధంగానే అడ్డుకోవడం జరుగుతుంది. ఏ రోజు పర్మిషన్ మళ్ళీ మాట్లాడు, ఏ రోజు పర్మిషన్ పెట్టినా కూడా వాళ్ళు ఏదో కారణం పెట్టి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు 2 సంవత్సరాలు అయితే అన్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో 155 కాన్స్టిట్యూన్సీలు 75 కాన్స్టిట్యూన్సీలలో నా కాన్స్టిట్యూన్సీ తప్ప ప్రతి చాట కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి. ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ ఏమాత్రం కూడా లేదు. ఏదన్నా చెప్పాలన్నా ఏదన్నా చేయాలన్నా పోలీస్ అధికారులు మేము అర్జీ పెట్టినా కూడా అది ప్రభాకర్ రెడ్డికి చూపించే ఆయన సూచనల మేరకే ఈడ పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. ఈడే కాదు, జిల్లా అధికారులు కూడా వీళ్ళు ఏది చెప్తే అక్కడి నుండి కూడా అదే ఆజ్ఞ వస్తుంది. ఇంకా ఎక్కడ ఉంటుంది ప్రజాస్వామ్యం? నాతో కాదు, మా కార్యకర్తల మీదనే దాడులు కాదు, సామాన్యుల మీద కూడా దాడులు చేస్తారు. ఎన్నో లాడ్జుల మీద, ఎన్నో హోటళ్ల మీద, చిల్లరంగల మీద, అమాయకుల మీద కూడా దాడులు చేస్తారు. కనీసం పోలీసులు కంప్లైంట్లు కూడా తీసుకునే పరిస్థితి తాడిపత్రులు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, సిగ్గుండల్లా. అతను చెప్తాడు, అయ్యా పెద్దారెడ్డి నీ ప్రభుత్వంలో ఏం చేసావు నువ్వు చెప్పు అంటాడు. నా ప్రభుత్వంలో ఏం చేసిండేది ఏం కదా నీకు బాగా తెలుసు, తాడిపత్రి ప్రజలకు అందరికి తెలుసు. నువ్వు చర్చకు వస్తావా మొగను అయితే ఈ రోజు కూడా చెప్తున్నా, నిన్ను రెచ్చగొట్టే విధంగా కాదు. అక్కడ కూర్చున్నావు, మీడియాలందరూ మందం నీకు సంబంధించిన నువ్వు ఆర్డర్ ఇస్తే నీ పోలీసులు వస్తారు. నాకు రక్షణ అవసరం లేదు, కానీ నువ్వు ఆర్డర్ ఇస్తే నీ పోలీసులు ఏం చేయాలంటే చేస్తారు. అందువల్ల నీ పోలీసు వాళ్ళను అక్కడ వచ్చిన పత్రికాముఖంగా చెప్తాం. నువ్వు ఎఫ్ఐఆర్లు తీసుకొని రా, నేను ఎఫ్ఐఆర్లు తీసుకుని వస్తాను. నువ్వు పడ్డలు వేస్తే ఎవరో ఒకరిని తిడతావు, ఎవరన్నా మాతో తిరిగినా వాళ్ళ మీద దాడులు చేస్తావు, ఎవరైనా కార్యకర్తలు యాక్టివ్ ఉండే కూడా వాని మీద ఇది చేస్తావు. గ్రామాల సైతం వాని మీద దాడులు చేయండి, కొట్టండి, పొలం తగరారు ఉంటే పెట్టుకోండి, మేము చూస్తాము. పోలీస్ అధికారులు మనం ఏది చెప్తే అది వింటారు, ఎవరు భయపడాకంటే చెప్తారు. ఏది న్యాయం? నువ్వు చెప్పేది న్యాయమా? నువ్వు చేస్తున్నది ఏదైనా? ఆ రోజు నువ్వేం చెప్తావు? మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు ఆశీస్సుల వల్లే నువ్వు అయినావు, అది నువ్వు స్వయంగా చెప్పినావు. ఆ రోజు మమ్మల్ని కూడా అవసరం చేస్తారు. ప్రజాస్వామ్యంగానే ఎలక్షన్ జరిపినావు. నువ్వు మాట్లాడతావు మమ్మల్ని ఎలక్షన్ చేయని లేదని. కనుక్కో, ఏ పంచాయతీలో అయినా మేము బెదిరించినామా, ఇనామినేషన్ చేసినాం చెప్పు. చర్చకు రా. చేతనైతే నువ్వు ఎలక్షన్ పెట్టి ప్రశాంతంగా నువ్వు నీతో దళారిగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు చెప్పు, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పు. చేతనైతే. చేత కాకపోతే ఏదో రోజు ఈ పరిస్థితులన్నీ కూడా చట్టరీత్యా ప్రతి అంశం పైన కూడా నేను కులంసంగా మా అధికారులకు కానీ నాకు సంబంధించిన పార్టీలో మా అధ్యక్షుల తరపున ఉంటే లీగల్ సెల్ వాళ్ళకు అందరికి కూడా ఎప్పటికప్పుడు మేము ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే మీరు ఇప్పుడు మీరే చూశారు, అందరూ కూడా దౌర్జన్యంగా తీసుకొచ్చి లాఠీ చార్జ్ చేసి మా కార్యకర్తలందరి ఇబ్బంది పెట్టి తీసుకొచ్చి నన్ను ఈ వరండాలో పెట్టారు. బయట కూడా పోలీసులు ఉన్నారు, మా వాళ్ళని లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అయినా మేము భయపడే పరిస్థితి కూడా లేదు. పోలీస్ అధికారులు ఏం చెప్తారంటే, నువ్వు ఎప్పుడు ప్రోగ్రామ్ ఉన్నా కూడా నువ్వు అప్లై చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇక్కడ లేకోకుండా ఉంటే నీకు పర్మిషన్ ఇస్తాను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు కంట్రోల్ చేస్తారో మీరే చెప్పండి, ఆ రోజే నేను చేస్తాను. మీరు కంట్రోల్ చేసే పరిస్థితి మీ దగ్గర లేదు. మేము పెడితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎట్టుంటుంది? నా ఇంటికాడికి వచ్చి ఏమైనా మీరు చేస్తారే, మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడలేరా? మీకు ఉద్యోగాలు ఏంటికి ఇచ్చినారు? వదిలేయండి, ఆ షర్ట్లు అన్ని తీసేయండి, ఎల్లో షర్ట్లు వేసుకోండి, రాండి. మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలని. వాడు ఎవడు చెప్పేకి? అతని నేనంటే భయము, నాతో రాజకీయాలు చేయాలంటే అతనికి ఉండే రోగాలన్నీ పై చేస్తాయేమో అని భయము. రాజకీయాలు చేసేకి ఎవడైతే ఉంది వచ్చి ఇక్కడ చంద్రబాబుని పోటీ చేయము, నేను పోటీ చేస్తాను. వాళ్ళ నాయకులు అందరినీ ఎవడో ఏర్పడి వచ్చి పోటీ చేయము. ప్రజాస్వామ్యంలో ఎవడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అతనెవరు? మా పార్టీ గురించి, మా నాయకుల గురించి, మా కార్యకర్తల గురించి చెప్పే. మేము ఎక్కడైనా పోటీ చేస్తాం. అతనెవరు? అతనితో పనిచేసేవాడిని పెట్టాలనే, లేకపోతే అతనితో ఎవరైనా కొల్లుడు అయితే వాని పేరు చెప్పాలనే? అయ్యా ప్రభాకర్ రెడ్డి, నీకు ధైర్యం ఉండాలా. నాతో ఎలక్షన్ చేయాలంటే నీకు సాహసం ఉండాలా, ధైర్యం ఉండాలా. ప్రజల దగ్గరకు పోదాం, ఇద్దరం తిరుగుదాం, ప్రజాస్వామ్యంలోనే గెలుస్తాం. ఎందుకంత భయపడుతున్నావు? నీకు ఆరోగ్యం బాగలేదు, ఈ 3 సంవత్సరాల్లో నేను ఉంటానో పోతానో, నా కొడుకు ప్రజాస్వామ్య పద్ధతిగా గెలిచలేడు, ఇప్పుడే రౌడీజం చేసి
ఎవరినో కాన్స్టిట్యూషన్ లో ఒకరినో ఇద్దరినో హత్యనో లేకపోతే హత్యాయత్నమో ఏదో ఒకటి చేసి ప్రజలు భయపడించుకోవడమో చేయాలని చూస్తున్నారు. నేను ఉన్నంత వరకు తాడిపత్రిలో వైఎస్ఆర్ జెండా ఎగురుతానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడు ఆశీస్సులు ఉన్నంత వరకు కూడా నేను తాడిపత్రిలో ఉంటాను.